అని చెప్పు, ఎందుకంటే ఇంత వేడిలో ఏమైనా అయితే అందరూ ఓల్డ్ పీపుల్ ఉన్నారు. వాటర్ టెంట్ అలౌ చేయమని. తిరుపతి తిరుపతి రమ్మ అక్క, నువ్వు కొంచెం జరగాలమ్మా, వాళ్ళు పట్టుకుంటారులే. నువ్వు కూర్చో. తిరుపతి ఇట్రా ఇట్రా నా పక్కన నువ్వు ఉండక నువ్వు కూర్చో. తిరుపతి మన ప్లాకార్డ్ జల్దీ కూర్చోండి. అందరికీ నమస్కారం. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మంచిగా లేదా? ఓకే. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ఉద్యమకారులు ప్రతి జిల్లాలో కూడా మరి ఉద్యమకారులు ఫోరంగా ఏర్పడి వారి యొక్క డిమాండ్లను ప్రధానంగా ప్రభుత్వం ముందు పెడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 250 గజాల భూమి ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారులందరినీ గుర్తించి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసిందో, ఏదైతే ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని చెప్పి వాగ్దానం చేసిందో, ఇవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి అనేటటువంటి ఒక డిమాండ్ తోని ఇవాళ కరీంనగర్ ఉద్యమకారుల ఫోరం తరఫున కరీంనగర్ పట్టణంలో మరి దాదాపు 5 ఎకరాల భూమి ఇక్కడ ప్రభుత్వ భూమి ఉంటే ఆ ప్రభుత్వ భూమిని మానకొండూరులో మేము ఇవాళ ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకోవడం అనేటటువంటి పదం కావాలనే నేను వాడుతున్నా. ఎందుకంటే ఈ భూమి తెచ్చిందే, ఈ భూమి కొట్లాడి తీసుకొచ్చిందే, తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చిందే ఉద్యమకారులు. మరి వారికి ఇచ్చినటువంటి మాటను కూడా నిలబెట్టుకోకపోతే ప్రభుత్వం కంప్లీట్గా ఫెయిల్యూర్ అని అర్థం. మీరు ఫెయిల్ అయినారు కాబట్టి, మీరు భూములు ఇస్తలేరు కాబట్టి మేము ప్రజల పక్షాన్ని నిలబడి మీ భూములను వారికి ఇవ్వబోతా ఉన్నాం. మీరు వచ్చి డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఏదో పోలీస్ జూలుం చేసి ప్రదర్శిస్తామనుకుంటే కుదరదు. ఇవాళ ఈ ఒక్క జిల్లాతో ఆగదు, ప్రతి జిల్లాలో కూడా ఇదే పోరాటం మొదలవుతుంది. హైదరాబాద్, రంగారెడ్డితో సహా ప్రతి జిల్లాలో భూములను ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం. ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ భూములు తెలంగాణ ఉద్యమకారులకు ఇప్పించడానికి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంతో కలిసి తెలంగాణ జాగృతి ఉద్యమిస్తుందనే విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ మరి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు తొందరగా నిర్ణయం తీసుకోండి. జనవరి 26 అన్నారు, డిసెంబర్ 9 అన్నారు, మళ్ళీ మాటికి డేట్ పెంచుకుంటూ పోతున్నారు తప్పితే ఇంకోటి లేదు. కమిటీలు కాదు, చేసిన కాలయాపన చాలు. తొందరగా ఉద్యమకారులకు భూమి ఏర్పాటు చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, ఉద్యమకారుల ఐక్యత. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ప్రతి ఏటా ప్రతి ఒక్కరు వచ్చి ఇస్తామని చెప్తారు కానీ భూమి జాగా ఇక్కడ ఇవ్వట్లేదు. ఇక్కడ కొంచెం చూపెట్టారు కానీ ఎవరికి ఇవ్వలేదు మేడం. దాని మీద మీరేమో? మీకే కాదు బ్రదర్, ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రెస్ మిత్రులకైనా పేదవారికైనా ఇస్తామని చెప్పి చాలా దగ్గరలో వెనక్కి తీసేసుకున్నారు భూములు. కొన్ని దగ్గరలో అయితే అలొకేట్ చేసిన భూములు, ఆల్మోస్ట్ ఎంఆర్ఓ పట్టాలు ఇచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకున్నారు. ఎన్ని జిల్లాలు పర్యటన చేస్తుంటే తెలుస్తున్నది. ప్రెస్ వాళ్ళు నిజానికి ఎక్కడైనా మంది తక్కువ ఉన్నా కూడా మమ్మల్ని ఎక్కువ చూపించి తెలంగాణ ఉద్యమం సక్సెస్ అయ్యేటట్టు చేశారు. రిలే నిరాహార దీక్షలు చేసినప్పుడు కూడా పదే మీ యాజమాన్యాలు మీకు అడ్డుపడ్డా కూడా మీరు మా అందరికీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు. సో మిమ్మల్ని కూడా ఉద్యమకారుల కింద లెక్క పెట్టుకొని ఖచ్చితంగా భూములు ఇవ్వాలి. దానికి మేము ఈ పక్షాన్ని నిలబడతామని తెలియజేస్తున్నాం. మేడం, ఇక్కడ మాకు 2012లో ఇక్కడ స్థలాన్ని కేటాయించారు. అదే ఇక్కడ ఇదే ప్లేస్ లో అక్కడ మరి అది ఇప్పటి వరకు మాకు పట్టాలు ఇవ్వలేదు, ఏం లేదు. అందుకే అంటున్నా, మీకు ఇవ్వలేదు, ఉద్యమకారులకు ఇవ్వలేదు కాబట్టే పోరాటం కొనసాగుతుంది. మిమ్మల్ని కూడా కలుపుకొని, ప్రెస్ మిత్రులను కూడా కలుపుకొని మా పోరాటం ఉంటుంది. మీరేం ఇబ్బంది పడద్దు, మీ పక్షాన మేము నిలబడతాం. మేడం, బారాస 10 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో మీరు ఎందుకు ఉద్యమకారులకు? ఇప్పుడు ఒక విషయం అండి, కేసీఆర్ గారైనా బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా
ఉద్యమకారులను విస్మరించిందనేటటువంటి బాధతోనే ఉద్యమకారులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏం వాగ్దానం చేసింది? మేము 250 గజాల భూమి ఇస్తామని చెప్పింది, పెన్షన్ ఇస్తామని చెప్పింది, అన్ని మాటల్ని కూడా చెప్పింది. చెప్పినటువంటి మాటల్ని వారెందుకు మరి చేస్తలేరని నిలదీస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఎవరు ప్రభుత్వంలో ఉంటే వాళ్ళని అడుగుతాం, బారస తప్పులుంటే బారస వాళ్ళని కూడా అడుగుతాం, కాంగ్రెస్ తప్పులుంటే కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతాం. ఇవాళ ఉద్యమకారులకు ల్యాండ్ రావాలనేది ముఖ్యమైన విషయం. ఈ పార్టీ ఆ పార్టీ అన్నది మాకు సంబంధం లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, వాళ్ళు ఇవ్వాలనే విషయాన్ని మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఉద్యమకారులకు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇలానే కొనసాగిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా? 100% ప్రతి జిల్లాలో కూడా ఇట్లానే ప్రభుత్వ భూముల మీద ఉద్యమకారుల జెండాలు వాతుతాం. ప్రతి భూమిలో కూడా మా హక్కు ఉంటుంది. ఎందుకంటే ఉద్యమకారుల చెమట రక్తం లేని తెలంగాణ రాలే. సో వచ్చినటువంటి తెలంగాణ కేవలం ఎవరో కోసం రాలేదు. ఉద్యమకారులకు లాభం లేని తెలంగాణ వచ్చి కూడా వేస్ట్. కాబట్టి ఖచ్చితంగా కొట్లాడతాం వాళ్ళ పక్షాన. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. మా భూమి మా భూమి ఎవడబ్బా సొమ్మురా, ఎవడబ్బా సొమ్మురా. బాలేవా స్లోగన్స్? సూపర్ ఉన్నాయి. నువ్వు అంత టెన్షన్ పడి మెల్ల చెప్తావు స్లోగన్, నేను గట్టిగా చెప్తున్నాను.